ఓటర్ల జాబితాలోని దొంగ ఓట్లపై మాజీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. నెల్లూరు సిటీలో తానే స్వయంగా ఇంటింటికి తిరిగి దొంగ ఓట్లు గుర్తించానని అంటున్న మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ 175కి 175 స్థానాలు అంటుంది. మర్మం ఏమిటి అని చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా 20 నుంచి 25,000 దొంగ ఓట్లు గుర్తింపు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ దొంగ ఓట్ల ఏరివేత జరుగుతుంది. మరోవైపు సెంట్రల్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. సామాన్య ఉద్యోగుల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు కూడా అందరూ వణికిపోతున్నారు వాళ్ళు చేసినటువంటి తప్పులు. ప్రధానంగా నెల్లూరు సిటీలో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లు ఉన్నాయి. దీనిపైన మాజీ మంత్రి నారాయణ పలుమార్లు అధికారులను కలిశారు. మనతో పాటు నారాయణ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏమంటారు సార్, ఈ దొంగ ఓట్లు ఈ ఏపీ మొత్తం మీద కూడా పెద్ద కలవరం ఉంటుంది, ప్రజాస్వామ్యం బతుకుతుంది అంటే మొన్న మీరు చూశారు, ఒక కలెక్టర్ కూడా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయటం. ఎందుకంటే బై ఎలక్షన్ తిరుపతి జరిగినప్పుడు అసలు కలెక్టర్ గారు పాస్వర్డే ఇచ్చేశారు. అది మరీ ఘోరం. పాస్వర్డే నాయకులకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన ఎంట్రీ చేసుకోండి అన్నట్టుగా చేశారు. అది నిజంగా దారుణం. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక జిల్లా అధికారి, జిల్లా మొత్తానికి ఒక అధికారి, ఆయనకి మెజిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి. ఒకరిని కావాల్సింటే అరెస్ట్ చేయమని చెప్పగలిగిన పవర్స్ ఉన్న వ్యక్తి నిజంగా అలా చేయటం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో దాదాపు 25,000 పైగా దొంగోట్లు ఉన్నాయి. 25,000 పైగా. నేను దాదాపు 1 year నుంచి దాని మీద డ్రైవ్ చేస్తున్నా. 1 year నుంచి. ఇవాళ మార్నింగ్ కూడా 2 hours మా వాళ్ళతో దాని మీద రివ్యూ చేసి వచ్చా. ఇవాళ మార్నింగ్ నుంచి 2 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పా. నేను ప్రతిరోజు దాని మీద బూత్ వైజ్ నెల్లూరులో ఉన్న 248 బూతుల్లో డ్రైవ్ చేశా. నేను స్వతహాగా 246 బూత్లో ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని ఇంటింటికి నేనే వెరిఫై చేశా. ఎందుకంటే మిగిలిన 247 బూత్తులు వాళ్ళని అడగాలంటే రియాలిటీ తెలియాలా, నాకు తెలియాలి ప్రాక్టికల్గా. నిజంగా అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి నేను సొంతంగా 13వ డివిజన్లో 246వ బూత్లో నేను అన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని చేశాను. ఇక్కడ ఎంతోమంది షిఫ్ట్ అయిపోయి ఉన్నారు, ప్రత్యేకంగా వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. నేను మొన్న యాక్చువల్గా కమిషనర్ ఆఫీసు పోయాను, అక్కడ అధికారులు అడిగాను. ఎందుకంటే ఒక దగ్గర ఒక వార్డులో ఒక బూత్లో ఒక 20 మంది ఒక వార్డులో షిఫ్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని డిలీట్ చేయమంటే బిఎల్ఓ డిలీట్ చేశారు. హ్యాట్సప్ టు బిఎల్ఓ డిలీట్ చేసి ఆన్లైన్లో పెడితే తర్వాత 4 రోజులకి మళ్ళీ దాన్ని తీసేశారు. ఏమంటే పై అధికారులు, బిఎల్ఓ చేసింది కూడా పై అధికారులు చేస్తున్నారంటే అది ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రోద్బలమే. లాంటి ఏ అధికారి కూడా తన సొంతగా ఇన్వాల్వ్ కావాలని ఉండదు. నేను మన మున్సిపల్ అధికారులు కూడా చెప్పొచ్చాను, మున్సిపల్ ఆఫీస్లో మీరు మాకు న్యాయం చేయండి. ఏ పార్టీకి మీరు చేయబడలే, మాకు చేయబడలేదు, వాళ్ళకి చేయబడలే, అందరికి న్యాయం చేయండి. వాళ్ళకి స్పెషల్గా చేయటం, మాకు స్పెషల్ చేయటం వద్దు. నిక్కచ్చి ఎవరైతే చనిపోయారో తీసేయండి, షిఫ్ట్ అయ్యారో వాళ్ళు తీసేయండి, కొత్తగా వచ్చారో వాళ్ళు నాట్ చేయండి, తప్పులేదు. ఏ పార్టీకి మీరు స్పెషల్గా చేయొద్దు, అందరికీ నిష్పక్షపాతంగా చేయండి. లేని సందర్భంలో నేను ఖచ్చితంగా మరొకసారి వెరిఫై చేసి మీ బిఎల్ఓలకి ఇస్తాం. వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తా. అక్కడ కూడా న్యాయం జరగకుంటే కోర్టులు వేసి కోర్టు ద్వారా న్యాయం తీసుకుంటాం. ఎందుకంటే మా కోర్టుల మీద నమ్మకం ఉంది. మొత్తం మీద ఈ దొంగోట్ల వ్యవహారాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే ఈ తుది జాబితాల్లో కానీ తప్పులు తడకలు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, వాళ్ళు పట్టించుకోకపోతే కోర్టులకు వెళ్తామని చెప్పి మాజీ మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ మహేష్ బాబు, ABN.